హాయ్ హలో గాయ్స్, ఈరోజు అయితే సూప్ చేద్దామనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసేసాను. బాండిల్లోకి అయితే ఆయిల్ వేసేసిన వెంటనే ఇంకా నెక్స్ట్ ఆనియన్, వెల్లిపాయ అంటారు, తెల్లగడ్డ అంటారు మా సైడ్ అయితే. తెల్లగడ్డను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి దీనిలో వేసేసుకొని బాగా వేపుకుంటున్నాను అనమాట. మటన్ సూప్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్, కానీ దాంట్లో మటన్ అయితే వేయకూడదు. మటన్ని బాయిల్ చేసిన వాటర్తో సూప్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి గాయస్. వాటర్ సింక్లో పోయాలి కదా అనేసి హెల్త్కి మంచిదైన సూప్ అయినా చేద్దామని ప్రిపేరింగ్ అయితే చేసుకున్నాను. బాగా రోస్ట్ అయితే అవ్వాలి ఇవి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు అయితే వేసేస్తున్నాను. బాగా అయితే బ్రౌనీగా అయిపోయాయి కదా. సాస్కి అయితే సూప్కి అయితే ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బాయిలర్ చేసిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవైతే యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకున్నాక స్టవ్ అయితే హైలో పెట్టేస్తున్నాను. సో ఇలాగ యాడ్ చేసుకునేద్దాము. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, నెక్స్ట్ గరం మసాలా లైట్ వేద్దాము. సో టేస్ట్ వస్తుంది వేయడం వల్ల. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది కూడా లైట్గా యాడ్ చేసేసుకున్నాం. పెప్పర్ చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా ఏదన్నా డిషెస్లో ఉంటే వేసుకోండి. ఇట్లాంటి మెయిన్ డిషెస్లో అయితే కన్ఫర్మ్ పెప్పర్ అయితే ఉండాలి. దీన్నైతే మంచిగా ఉడికేదాకా పెట్టుకోవాలన్నమాట. ఉడకాలి, బాగా ఉడకబెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో అయితే ఎగ్ యాడ్ చేస్తున్నాను. సో 2 eggs అయితే యాడ్ చేయాలి. 1 egg ఆల్రెడీ యాడ్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. స్లోగా వేసుకోండి, లేదంటే చేయిగా అవుతుంది. సో అందుకు చెప్పాను అనమాట. నెక్స్ట్ దీన్ని అయితే లైట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మిక్స్ చేస్తే కూడా లైట్గా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇదైతే ఇలాగా ఉడుకుతూ ఉంటుంది. సో ఇదైతే బాగా బాయిల్ అవుతుంది. చూడండి, ఎగ్ చాలా బాగుంది కదా. సో ఇలా అయితే బాయిల్ అయ్యేటప్పుడు దీన్ని ఇంకా మరింత టేస్టీగా చేయడానికి నేనైతే కొబ్బరి పాలు అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఒక 1 స్పూన్ వేస్తున్నాను. వేసాక మిక్స్ చేసుకుందాము. ఇది వేస్తే కనుక కొంచెము టేస్ట్ ఎక్కువ మరింత పెరుగుతుందని వేసుకుంటున్నాను అన్నమాట. ఎగ్ని అయితే నేను మొత్తం బాయిల్ చేసేసాను. నెక్స్ట్ ఇంకో స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
చాలా టేస్టీగా ఉంటుంది గాయస్. మీరు ఒకసారి ట్రై చేయండి, నా రెసిపీని బట్టి ట్రై చేయండి, మీకు అలాగా టేస్టీగా తింటారు. చెప్పడం మర్చిపోయాను గాయస్, నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి అండ్ లైక్ చేసుకోండి. ఒక లైక్ చేసుకోండి. ఇప్పటిదాకా అయితే 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో ఇదైతే 5th వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, అలాగే చూడండి నా వీడియోస్ని, చూసి నన్ను ఇంకా ఇన్స్పైర్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను. నేను తగ్గను, మీరు తగ్గద్దండి. నేను పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఇలాగైతే 4 టీ స్పూన్స్ అయితే వేసేసాను అనమాట నేను కొబ్బరి పాలు. ఇంకా చాలు, బాగా బాయిల్ చేసేద్దాము. చూసారు కదా, రసం పొంగుతున్నట్టుగా పొంగుతుంది. ఓకే గాయస్, ఇంకా 1 డిష్ అయితే లాస్ట్కి వచ్చింది. నెక్స్ట్ కొత్తిమీర పైన అయితే యాడ్ చేసేద్దాము. సో కొత్తిమీర లేకపోతే ఏ వంటకైనా లాస్ట్లో ఎండింగ్ ఉండదన్నమాట. సో చూసారా, ఎగ్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయింది. ఓకే గాయస్, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, నా రెసిపీ అయితే సూపు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది గాయస్, మీరు ట్రై చేయండి గాయస్. బాయ్, లవ్ యూ.